ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఇన్స్టెంట్గా 10 నిమిషాల్లో ఈ తట్టి ఇడ్లీ చేసుకోవచ్చు. ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. మరి ఈ పచ్చి కొబ్బరితో తట్టి ఇడ్లీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి కప్పు అటుకులను అయితే వేసుకోవాలి. గ్లాస్ కానీ కప్పు కానీ ఏదైనా కానీ కొలత అయితే తీసుకోవాలన్నమాట. ఇలా ఒక కప్పు వేసుకొని వీటిని 2-3 సార్లు బాగా కడిగేసుకుందాము. ఇలా ఈ అటుకుల్ని ఒక 2 సార్లు అయితే బాగా కడిగేసుకుందాం. అటుకుల్లో డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది, దుమ్మ లాంటిది. ఒక 2 సార్లు అయితే బాగా కడిగేసుకోవాలి. ఇలా అటుకుల్ని ఒక 2 సార్లు బాగా కడిగేసుకున్న తర్వాత మరి కొంచెం నీళ్ళు అయితే వేసుకొని ఒక 1/2 అవర్ లేదా మీకు టైం ఉంటే గంట అయినా నానబెట్టుకోవచ్చు. టైం లేదు అంటే ఒక 1/2 అవర్ అయితే సరిపోతుంది. ఒక ప్లేట్ అయితే పెట్టేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు వేరొక బౌల్ అయితే తీసుకొని అందులోకి ఇడ్లీ రవ్వను అయితే తీసుకోవాలి. ఇడ్లీ రవ్వ వచ్చేసి మనం అటుకులు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 1.5 అయితే వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను గ్లాస్తో తీసుకున్నాను కదా, మీరు కప్పు కావాలంటే కప్పుతో అయినా వేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి 1.5 వేసుకుంటున్నాను. ఈ రవ్వను కూడా నానబెట్టేసుకుందాం. మనం అటుకులు నానబెట్టుకున్నప్పుడే ఈ రవ్వను కూడా ఒక 2 సార్లు కడిగేసుకొని నానబెట్టేసుకోవాలి. ఇలా ఈ రవ్వలోకి కూడా నీళ్ళు అయితే వేసుకొని ఒక 1/2 అవర్ పాటు నానబెట్టేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి చట్నీ అయితే చేసేసుకుందాం. ఇంకా ముందుగా ఇంకొక పెన్నం అయితే పెట్టేసుకొని అందులోకి పల్లీలు అయితే వేసుకొని ఈ పల్లీల్ని సిమ్లో పెట్టేసుకొని వేయించేసుకుందాము. ఇంకా నేను ఎప్పట్లాగే పల్లీలు పప్పుల చట్నీ అయితే చేస్తున్నాను. ఈ చట్నీ వచ్చేసి ఇందులోకి చాలా బాగుంటుంది. ఇలా సిమ్లో పెట్టుకొని వేయించేసుకుందాం ఈ పల్లీల్ని. ఇలా పల్లీలు వేగిన తర్వాత ఇంకా ప్లేట్లో అయితే తీసి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ కడాయి పెట్టేసుకొని అందులో కొంచెం నూనె అయితే వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని అనేది వేసుకోవాలి. స్పైసీని బట్టి ఇంకా ఇలా పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇలా పచ్చిమిర్చి కూడా మగ్గిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే. ఇంకా ఇక్కడ వచ్చేసి వేయించుకున్న పల్లీలు, పుట్నాల పప్పు, ఆనియన్, అలాగే ఒక అల్లము చిన్న పీసెస్లో కట్ చేసుకోవాలి. అలాగే వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసుకుందాం. ఇంకా ఇక్కడ వచ్చేసి అన్ని మిక్సీ జార్లోకి వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు, చింతపండు, అలాగే నీళ్ళు, పచ్చిమిర్చి కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా ఇంకా పట్టేసుకున్న తర్వాత ఇలా పోపు అయితే పెట్టేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, నూనె వేసేసుకొని చట్నీ వచ్చేసి ఇలా పల్చగా చేసేసుకున్నాను. మీ ఇష్టం ఎలా అయినా చేసుకోవచ్చు, గట్టిగా అయినా లేదా ఇలా పల్చగా అయినా. చట్నీ అయితే నానిపోయింది. ఇంకా ఇప్పుడైతే 1/2 అవర్ అయిపోయింది. ఇంకా మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఇక్కడ వచ్చేసి 1/2 అవర్ తర్వాత మనకి అటుకులు కూడా బాగా నానిపోయాయి, చూసారు కదా. ఇప్పుడు దీంట్లో నీళ్ళు ఎక్స్ట్రా ఏమైనా ఉంటే ఈ వాటర్ అన్నీ కూడా వంపేసుకుందాము. ఇలా ఇంకా నీళ్ళన్నీ కూడా వంపేసుకోవాలి, చూసారు కదా. మనకి ఇలా అటుకులు నానిపోయిన తర్వాత ఇందులోకే పచ్చి కొబ్బరిని అయితే వేసుకోవాలి. ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో పచ్చి కొబ్బరిని ఒక కప్పు తీసుకోవాలి, ఒక గ్లాసు. ఇలా ఇంకా బ్రౌన్ పార్ట్ అంతా కూడా తీసేసుకోవాలి. బ్రౌన్ పార్ట్ తీసేసుకుంటే మనకి ఇడ్లీ వచ్చేసి తెల్లగా ఉంటుంది. ఇలా ఒకసారి మొత్తం బాగా కలిపేసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్ అయితే తీసుకొని మిక్సీ పట్టేసుకుందాము. నాకైతే 2 సార్లకు అవుతుంది. ఇంకా 2 సార్లు అయితే వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనం సేమ్ కొలత కిందాక గ్లాస్ అయితే తీసుకున్నాం కదా, అదే కప్పుతో ఒక కప్పు పెరుగు అయితే తీసుకోవాలి. కొంచెం దీంట్లోకి ఒకేసారి వేసుకోకుండా కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టేసుకుందాము. నీళ్ళు ఏమి వేయకుండా మిక్సీ పట్టేసుకుందాం. ఇలా ఇంకొక వెడల్పాటి బౌల్ అయితే తీసేసుకొని ఈ పట్టుకున్నది ఇందులోకి అయితే వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా పట్టేసుకోవాలి. ఈ విధంగా ఇందులో కూడా కొంచెం పెరుగు వేసుకొని మరి మొత్తం వేసుకోకుండా కొద్దిగా వేసుకొని మెత్తగా పట్టేసుకుందాం. మరి ఇలా ఇంక మొత్తం కూడా పట్టేసుకోవాలి ఇదే విధంగా. ఇంకా ఇక్కడ వచ్చేసి రవ్వను అయితే నానబెట్టేసుకున్నాం కదా, ఆ రవ్వను కూడా నీళ్ళన్నీ కూడా వంపేసుకుందాం. ఇప్పుడు ఇలా ఈ రవ్వలో ఉన్న నీళ్ళన్నీ కూడా ఇలా ఈ విధంగా పిండేసుకోవాలి. ఈ రవ్వని ఇప్పుడు ఇందులోకి అయితే వేసుకుందాము. ఇలా అంత రవ్వను కూడా ఇంక ఇదే విధంగా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం పెరుగు అయితే పెట్టేసుకున్నాం కదా పక్కకి, ఆ పెరుగును కూడా ఇందులోకి వేసేసుకోవాలి. నీళ్ళు ఏమి అస్సలు పట్టవు. ఇలా పెరుగు వేసేసుకొని చేత్తో మొత్తం కలిసేలాగా కలిపేసుకుందాం. ఇలా చేత్తో కలిపేసుకుంటే మనకి బాగా కలుస్తుంది.
ఇలా మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఈ రవ్వ ఇందులో కలిసేలాగా. ఇలా అంతా కూడా బాగా కలిపేసుకుని ఇలా ఈ విధంగా మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ అంత వంట సోడా, ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి వంట సోడా అనేది వేసుకోవాలి. ఇలా వంట సోడా, ఉప్పు వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఒకవేళ మీరు వంట సోడా వద్దు అనుకుంటే ఒక 2 గంటలు 3 గంటల సేపు పెట్టేసుకొని అయినా అలాగే వేసేసుకోవచ్చు వంట సోడా లేకుండా. ఇది ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి వంట సోడా వేసుకుంటున్నాము. ఇలా ఈ విధంగా బాగా కలిపేసుకొని చూసారు కదా, ఈ విధంగా ఉండాలి. మనకి నీళ్ళు అనేది అస్సలు పట్టవు, కరెక్ట్గా సరిపోతుంది. పెరుగు 1 గ్లాసు. ఇప్పుడు మనం వెంటనే ఇడ్లీకి అయితే పెట్టేసుకోవడమే. ఇంకా ఇంట్లో ఉన్న ఈ చిన్న ప్లేట్ ఇట్లాంటివి అయితే తీసేసుకొని కొంచెం ఈ విధంగా నూనె అనేది అప్లై చేసేసుకోవాలి. అంతా కూడాను ఇలా సైడ్లో కూడా కొంచెం నూనె అనేది అప్లై చేసేసుకొని ఇక్కడ వచ్చేసి నేను 2 ప్లేట్లు అయితే తీసుకున్నాను. ఇలా ఈ విధంగా నూనె అనేది అప్లై చేసేసుకోవాలి. ఓసారి పిండిని బాగా కలిపేసుకొని ఈ ప్లేట్లోకి అయితే ఈ పిండిని వేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఒక 2 గరిటెల పిండిని అయితే వేసుకొని ఇలా ఒకసారి ఈ విధంగా ట్యాప్ చేసేసుకొని అలాగే మరొక ప్లేట్లోకి అయితే వేసేసుకుందాము. ఇలా మన ఇంట్లో ఉండే ప్లేట్లలోనే ఈ 30 ఇడ్లీ అనేది చేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా వేసేసుకొని 2 కూడాను ఇలా ట్యాప్ చేసేసుకోవాలి. ఇలా ఇంకో కడాయి అయితే పెట్టేసుకొని నీళ్లు కొన్ని వేసుకొని నీళ్లు బాగా మరిగిన తర్వాత ఇలా ఏదైనా స్టాండ్ ఉంటే ఆ స్టాండ్ పెట్టేసుకొని ఈ ప్లేట్ని ఇందులో పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇంకా ఒక 12 నిమిషాలు ఈ ఇడ్లీని అయితే ఉడికించుకోవాలి. ఒక ప్లేట్ అయితే పెట్టేసుకొని ఈ విధంగా. అలాగే ఇంకోటి కూడా మనకి ఏదైనా ఇలా మనకి ఏదైనా స్టాండ్ లేకపోతే ఒక బౌల్ అనేది పెట్టేసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇందులోకి దీనికి కూడా గాలిపోకుండా ఒక ప్లేట్ అయితే పెట్టేసుకొని ఇంకా 12 నిమిషాలు ఉడికించుకుందాము. ఇక్కడ వచ్చేసి ఇంక ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయి అండి. తీసేసాను అనమాట. తీసి పక్కన కొంచెం చల్లారిన తర్వాత తీసుకోవాలి ఇడ్లీలు వచ్చేసి. ఇక్కడ వచ్చేసి ఇంకా మరి ఇడ్లీకి అయితే పెట్టేసాను అనమాట. మళ్ళీ ఇంకా మనకి ఎన్నైతే ఉన్నాయో అన్నీ ఇదే విధంగా చేసేసుకోవాలి. ఇలా కొంచెం చల్లారిన తర్వాత సైడ్లకి ఈ విధంగా అనుకోవాలి. ఇలా అనేసుకొని ఇలా సైడ్లకు అనేసుకొని ఇంకా తీసి పెట్టేసుకోవడమే. చూసారా ఎంత ఈజీగా వచ్చిందో 30 ఇడ్లీ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇంకా మనకి ఎన్నైతే కావాలో అన్నీ ఇదే విధంగా చేసేసుకోవడమే. చూసారా చాలా అంటే చాలా బాగా వచ్చాయి. మనకి ఇన్స్టెంట్గా అయినా చాలా బాగా వస్తాయి. టేస్టీగా ఉండే పచ్చి కొబ్బరి 30 ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. మనం చేసుకున్నాం కదా, ఆ చట్నీలోకి అయితే టేస్ట్ అయితే చూసేద్దాము. వచ్చేసి మనం ఇలా పీసెస్ లాగా కట్ చేసేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా చూసారా ఎంత బాగా వచ్చిందో, స్పాంజీగా చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. అలాగే పచ్చి కొబ్బరితో ఈ ఇడ్లీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.